నాగరాజు శివరాజ్ గారు, మిత్రులందరికీ, ప్రశ్నితులందరికీ నమస్కారం. జనరల్గా ఇప్పుడు చెప్తున్నారు, అప్ టు జిల్లాల వరకు రిజర్వేషన్ ఉన్నాయి. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిజర్వేషన్ లేవు. ఒకవేళ అక్కడ నియామకం కాబడ్డప్పటికి కూడా హైకోర్టులకు వచ్చేది మాత్రం 30% మంది ఎక్కువ లేవు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 70%. ఇట్లా వచ్చిన వాళ్ళు కేవలం 30% మాత్రమే ఉంటాయి. ఆ 30లో వాళ్ళ దయాదక్షిణ ఆధారపడి ఉంటాయని నేను కూడా ఎక్కువ మాట్లాడేందుకు గర్జించండి. మా శ్రావణ్ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూనే ఉంటాడు. నేను కూడా 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా. 10 ఏళ్ళు విద్యార్థి ఉద్యమాలు చూసిన, 25 ఏళ్ళు దీంట్లో చూసిన, అనేక వందల ఉపన్యాసాలు ఉండొచ్చు. కానీ ఒక్కటే ఒక బాగా అనిపించే అంశం, ఈ కాలంలో ఇన్ని రంగాల్లో ఇంత మెటీరియల్స్గా ఉన్నటువంటి జాతిని, ఇన్ని రంగాల్లో రాణిస్తున్న జాతిని రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో లేకపోయినప్పటికి కూడా సంస్కారం కుటుంబాలని ఆలోచించే అసెంబ్లీకి రిజర్వేషన్ లేవు, కౌన్సిల్కి రిజర్వేషన్ లేవు, పార్లమెంట్ కూడా రిజర్వేషన్ లేవు ఓబీసీలకు. కానీ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికి కూడా, వాళ్ళే నాయకత్వం వహిస్తున్నప్పటికి కూడా వీళ్ళకి ఇవ్వకపోతే సీట్లు రావు, ఓట్ల కాడ వాళ్ళున్నారు, వాళ్ళు విస్మరిస్తే మనం అధికారులు రావనే దాంతో భయంతోనే ఇస్తాను. కాబట్టి అక్కడక్కడ వస్తున్నారు. అక్కడ కూడా పోటీలో తట్టుకోలేక సీట్లు వచ్చినప్పటికి కూడా అనేక దిక్కుల ఓడిపోయే చేత మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవది ఏంటంటే, ఈ మొత్తం వ్యవస్థ నడిపే దాంట్లో మొట్టమొదటిగా చట్టసభలో ఉన్న వాళ్ళే చాలా కీలకమని మనం అంటాం ప్రజాస్వామ్యాల్లో. ఆ తర్వాత బ్యూరోక్రసీ కూడా ఉంటుంది. బ్యూరోక్రసీకి అనుబంధంగా ఉండే అనేక రంగాలు ఉన్నాయి. ఇన్ని రంగాల్లో ఈ జాతులు, మన వర్గాలు గొప్పగా రాణిస్తున్నప్పుడు, గొప్పగా పని జరుగుతున్నప్పుడు ఈ ఒక్క రంగంలో ఎందుకు రాణించట్లేదో మరి వాళ్ళే చెప్పాలి. ఈ ఒక్కటే రంగం అంటే దాదాపు అన్నిట్లో ఉంది. ఇంకొక మూడవ మాట ఏంటంటే, అసలు ఈ కులాల పరంగా కూడా చూస్తే నాకు తెలిసి కొన్ని కులాలు తప్ప అన్ని కులాలు ఒకవేళ బీసీగా ఉంటారు, ఒకవేళ ఎస్టీగా ఉంటాడు, ఒకవేళ ఎస్టీగా ఉంటారు. ఇవాళ ఇంతకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య కులాలు మీరు అంటారు. ఒక రాష్ట్రానికి పోతేనేమో ఎస్సీలుగా ఉన్నారు, మహారాష్ట్రకి పోతే, ఈ పక్క రాష్ట్రం కర్ణాటక పోతే బీసీలుగా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీలుగా ఉంటారు, కర్ణాటక పోతే బీసీలుగా ఉంటారు. అంటే ఎందుకో లోతుగా అధ్యయనం జరగట్లేదు. నేను మొన్న శ్రీనివాస్ ఇట్లా జనగణన అన్నప్పుడు మరి జనగణన జరగాలి, దేశవ్యాప్తంగా జరిగితే అయ్యేటట్టు ఉండదో లేదో. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఓసీ అయిపోయి అక్కడ పోతే బీసీ అయిపోయి మరి ఎట్లా గుర్తించాలి? ఇక్కడ ఉంటే బీసీ ఉండే అక్కడ పోతే ఎస్సీ ఉండే అని చెప్పి ఇట్లా అనేక రకాల వైవిధ్యాలని. అందువల్ల ఈ దేశంలో కొద్ది మంది తప్ప అందరికందరూ ఏదో ఒక దగ్గర రిజర్వేషన్లో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. తీసుకోవడానికో మంచిగా ముడిసి తీసుకుంటారు, చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడతా ఉంటారు. నేను ఒక ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టినా, నువ్వు ఇంత పెద్ద మాట్లాడుతున్నావు, అక్కడ పోతే ఏంటిది అని సర్టిఫికేట్ అంటే అంటాడు. ఇచ్చిపుచ్చుకునే సంబంధాలను ఇక్కడ ఒక్కడికి నేను పేరు చెప్పడం మంచిగా ఉండదు, ఇంకా శ్రీనివాసే డైరెక్ట్ చెప్తాను, నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నా.
నేను ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక మతానికి వ్యతిరేకం కాదు, నేను ఒక జాతికి వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకం వివక్షకు వ్యతిరేకం, దుర్మార్గానికి వ్యతిరేకం, అణచివేతకు వ్యతిరేకం, పేదరికానికి వ్యతిరేకం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ అంబేద్కర్ గారు అయితే ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మనం అందరం కొన్ని వేల సార్లు వల్లెపిస్తూ ఉంటాము. ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలు పెట్టి మనం దండలు వేసి పూజిస్తూ ఉంటాము. ఆయన చెప్పిన మినిమం స్ఫూర్తి, ఆయన చెప్పిన మినిమం స్ఫూర్తి కూడా అమలు చేయట్లేదు. అసలు నేను అక్కడే అంటున్నా, ఇవన్నీ రిజర్వేషన్ గంగలపోని కానీ భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని అర్థం చేసుకున్న మెరిట్ ఉన్నటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్ల ఎంత జరుగుతుంది అని. అసలు ఉండాల్సిన మెరిట్ ఎక్కడంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క స్పిరిట్ని ఏదైతే ఆయన ప్రవచించిండో దాన్ని అర్థం చేసుకున్న పాలకులు లేరు కాబట్టే మెరిట్లెస్ రూలర్స్ ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ అని చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇది ఇట్లా దాపరించింది. ఒకవేళ నిజంగా మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటే అంబేద్కర్ ఏమన్నారు, నా దేశం 20 ఏళ్లలో కులాలు లేని, మతాలు లేని, వైవిధ్యాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుందని చెప్పి ఏదైతే కలగన్నాడో రాసిండో, ఇక 75 సంవత్సరాల తర్వాత ఏబిసిడీల వర్గీకరణ ఎందుకు వచ్చింది? ఇవాళ బీసీ అడ్వకేట్లుగా ఇంత మెరిట్ ఉన్నప్పటికి కూడా ఈ కాలంలో కూడా మాకు ఎందుకు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో జడ్జీలుగా లేము మేము? ఇదేం దుర్మార్గం అని చెప్పి అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా మేము అడగడమే మాకు అంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారి స్ఫూర్తి కనుక నిజంగానే వీళ్ళు అర్థం చేసుకొని అమలు చేసి ఉంటే ఇవాళ మనం ఇది డిమాండ్ చేస్తున్నాం కాదు. కారకులు మీరు. మెరిట్ లేవడం కాదు, ఇక్కడ మెరిట్ లేని వాళ్ళు మీరు కాబట్టే ఇవాళ ఇది దాపరించింది.